ఓపెన్ అవ్వాల. ఈ రెండు ఓపెన్ అయితే కానీ నాకు అర్థం కాల. మీరు చెప్పిన దాంట్లో కొన్ని అబద్ధాలు ఉన్నాయి. నిజాలేంటో ఇప్పుడు వినండి. అప్పుడు అర్థమైంది నాకు తను ఇష్టపడుతుంది అందాన్ని అని. అప్పుడే నాకు ఒక ఆలోచన వచ్చింది. ప్రతి మనిషికి ప్రాబ్లం అయినా పరిష్కారమైన ఇంటర్నెట్. అలాగే నా ప్రాబ్లంకి పరిష్కారం కూడా ఇంటర్నెట్లోనే దొరికింది. ఒక వెబ్సైట్లో రియలిస్టిక్ మాస్క్ గురించి చదివాను. మనకు నచ్చిన ఫేస్ని సెలెక్ట్ చేసుకుని రియలిస్టిక్గా మన ఫేస్ని చేంజ్ చేసుకోవచ్చని చూశాను. పర్ఫెక్ట్. ఇప్పుడు నాకు కావాల్సింది ఇది. నా ఫేస్కి నా బాడీకి యాప్ట్ అయ్యేలా ఒక ఫోటో సెలెక్ట్ చేసుకుని మాస్క్ ఆర్డర్ చేశాను. నమ్మలేకపోయా. టెక్నాలజీ మనిషి ఆలోచననే మారుస్తుంది అనుకున్నా, కానీ మనిషినే మారుస్తుందని ఆ రోజే తెలిసింది. అప్పుడే ఒక ఆలోచన వచ్చింది. ఇన్స్టాలో అకౌంట్ క్రియేట్ చేసి ఇషాన్లా అప్పుకి మెసేజ్ చేశాను. కొద్దిసేపటికి మెసేజ్కి రిప్లైతో పాటు కళ్ళల్లో కన్నీళ్ళు కూడా వచ్చాయి. మనం ప్రేమించిన అమ్మాయి మనకన్నా వేరొకరికి ఎక్కువ రెస్పాన్స్ అయితే ఆ బాధ ఎలా ఉంటుందో ప్రేమించిన వారికే తెలుస్తుంది. అలాంటిది నేను ఎంతగానో ప్రేమించిన నా అప్పు నేను కాదనుకుని నాకే రిప్లై ఇస్తే ఆ బాధ భరించలేనంతగా ఉంటుంది. అయినా ఏ రోజు అప్పుపై నాకు కోపం రాలేదు. ఎందుకంటే ఇషాన్ల దగ్గరై తన మనసులో ఉన్నది పూర్తిగా తెలుసుకుని పురుషోత్తంగా అప్పు ప్రేమను పొందాలనేది నా ఉద్దేశం. అందుకనే చాటింగ్ నుంచి ఫోన్ కాల్ నుండి ఇంటి వరకు వెళ్ళాను. ఇషాన్ల ఇంటికి వెళ్ళిన నాకు అప్పు ఇషాన్పై చూపించిన కోపం సంతోషాన్ని ఇచ్చింది. ఇషాన్ల దగ్గర అవుతున్న అప్పుపై ప్రేమ ఎప్పుడు తగ్గలేదు. అప్పుకు జ్వరం వస్తే తట్టుకోలేకపోయాను. చిన్న దెబ్బ తగిలితే భరించలేకపోయాను. అప్పుపై నాకున్న ప్రేమ అలాంటిది. అలాంటి నాకు అప్పు నుంచి వచ్చిన ఒక్క మెసేజ్ నాలో ఎప్పుడు లేని ద్వేషాన్ని కోపాన్ని పుట్టించాయి. ఎంతలా అంటే నేను పురుషోత్తంని అనే విషయాన్ని కూడా మర్చిపోయేంతగా. నిజమైన ప్రేమ హృదయాన్ని చూస్తుంది, అందాన్ని కాదు. కానీ అదే ప్రేమ ఇప్పుడు ఇషాన్లా అబద్ధంగా మారింది. మారాల్సి వచ్చింది. కానీ సమస్యల్లా ఇక్కడే. అపూర్వ విషయాన్ని యాక్సెప్ట్ చేస్తే, ఒకవేళ ఇషానే పురుషోత్తం అని తెలిస్తే తలుచుకుంటేనే ఏదో తెలియని భయం. ఎందుకంటే ఇది నిజానికి అబద్ధానికి జరుగుతున్న యుద్ధం. ఆ యుద్ధంలో నిజమనే పురుషోత్తం గెలుస్తాడో అబద్ధమనే ఇషాన్ నిలుస్తాడో కాలమే నిర్ణయిస్తుంది. ఎలా అయినా ఇంటికి వెళ్ళి మీకు దగ్గర అవ్వాలని ఫేస్ మాస్క్ విగ్గు పెట్టుకుని బయలుదేరాడు ఇషాన్ అలియాస్ పురుషోత్తం. మీ ఆర్జే పురుషోత్తం. అప్పుడే ఆఫీస్ నుంచి ఫోన్ కాల్ రావడంతో సిగ్నల్ లేక ఆగిన ఇషాన్కి, హలో దిలీప్, హలో, సరే ఇంటికి వెళ్ళా మెయిల్ చేస్తాను. అంతా ఓకే కదా? తెలుస్తుందా? అంతా ఓకే, ఏం పర్లేదు. బా అనుకోకుండా తన మొబైల్లో ఒక వీడియో రికార్డ్ అయింది. ఇషాన్గా ఇంటికి వచ్చిన పురుషోత్తంకి ఇషాన్ మీద నీకు ఎలాంటి ఫీలింగ్ లేదని తెలిసినప్పుడు తను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు. అప్పు గొడవ తర్వాత నాకు నిజంగా చాలా భయం వేసింది. ఇషాన్లా ఇదే నా లాస్ట్ రికార్డింగ్ అనుకుంటా. అప్పు భయంతో రూమ్లోకి వెళ్ళాక నేను నిజంగా ఇషాన్లా మారానేంటి? ఇన్ని బూతులా? అది నా అప్పుని. అప్పు ఇషాన్ని నన్ను నమ్మింది, కానీ తనకు లొంగకుండా నన్నే ప్రేమిస్తుందని హ్యాపీ. ఇంతకంటే సంతోషం జీవితంలో ఏముంటుంది? ప్రతి ఫీలింగ్ని రికార్డ్ చేసుకోవడం అలవాటు ఉన్న పురుషోత్తం తన వాయిస్ రికార్డర్ ఫామ్ హౌస్లో మర్చిపోవడంతో తన ఫోన్లో తన ఫీలింగ్స్ని రికార్డ్ చేసుకున్నాడు. తన ఫోన్లో తనకు తెలియకుండా రికార్డ్ అయిన నరబలిని చూసి షాక్ అయ్యాడు. మీ స్ట్రీట్లో ఉన్న ఎస్పీ నెంబర్ తెలియడంతో ఎస్పీకే కాల్ చేసి తన ఫోన్లో రికార్డ్ అయిన నరబలి గురించి చెప్పాడు. అక్కడే తను చేసిన పొరపాటు తను పురుషోత్తం అనే విషయం మర్చిపోవడం. ఆర్జే ఇషాన్గా దొరికిపోతున్నాననే భయంతో పారిపోబోతున్నప్పుడు అక్కడే ఉన్న స్టాచ్యూ మీద పడి చనిపోయాడు. మొబైల్ కింద పడింది. ఎస్పీ ఆ శవాన్ని తీసుకెళ్లి పాతేశాడు.